నీకు దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా వచ్చి నన్ను ఢీకొట్టు, అంతేకాని ఇలా కుళ్ళు కుతంత్రాలతో కాదు. అర్థమైంది కదా నానమ్మ? సంపద మనల్ని కావాలనే రెచ్చగొడుతోంది. ఆఫీసర్ దగ్గర మనల్ని బ్యాట్ చేసి తను సానుభూతి పొంది దగ్గరవ్వాలని చూస్తోంది. ఇలా చేసే మనల్ని ఆఫీసర్ ద్వేషించేలా చేయాలని చూస్తోంది. ఎన్ని రోజులు ఇలా చేస్తుందో మనము చూద్దాం. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు సంపద పాపం పండిన రోజు ఆఫీసరే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీన్ అంతా రివర్స్ లో ఉంటుంది. నేను నీ స్థానంలోకి రావడానికి పెద్దగా టైం తీసుకోలే, త్వరగానే ఫినిష్ చేస్తాను. ఏమిటి దీనికి ఇంత పొగరు? ఎలా వచ్చింది? ఎవరిని చూసుకొని? శౌర్యమ్మ. శౌర్యనే దాని బలం. శౌర్య ముందు మంచిదాన్లా మారిపోయినట్టు నటిస్తోంది. సంపద ఎలాంటిదో, సంపద నిజస్వరూపం ఏంటో శౌర్యకి తెలిసేదాకా ఇది ఇలాగే చేస్తుంది. ఎలా అయినా శౌర్యకి సంపద గురించి తెలిసేలా చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శౌర్య. ఎలా ఉన్నావు? గుడ్ మేడం. మీరు? యాజ్ యూజువల్, టెన్షన్స్, ప్రెషర్స్. మన జాబ్లో అవన్నీ కామన్ కదా మేడం. ఎస్ యు ఆర్ రైట్. నిన్నిక్కడ వెయిట్ చేయించడానికి రీజన్, నిన్న మన కానిస్టేబుల్ నీకు ఫైల్ ఇచ్చాడు కదా? అవును మేడం. అది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ గా స్టడీ చేసి ఫుల్ గా డీటెయిల్స్ చెక్ చేసి సైన్ చేసి నాకు పంపు. తర్వాత నేను సైన్ చేసి మినిస్టర్ గారికి పంపిస్తాను. షూర్ మేడం. ఓకే. అడగడం మర్చిపోయాను, ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? మీ వైఫ్ అండ్ బాబు ఎలా ఉన్నారు? గుడ్ మేడం, బాగున్నారు. సరే అయితే రేపు ఫైల్ కోసం నేనే మీ ఇంటికి వస్తాను. పనిలో పనిగా మీ వైఫ్ ని, మీ అమ్మగారిని పలకరించినట్టుంటుంది. ఓ గాడ్, మేడంకి నా భార్య కళ్యాణి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంట్లో సంపదను చూస్తే తను కూడా నా భార్య అని తెలిస్తే వరస్ట్గా ఉంటుంది. శౌర్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, రేపు మేబీ నా వైఫ్ ఉండదేమో, ఊరికెళ్తానంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునా? ఓకే. నేను ఫైల్ తీసుకొచ్చేస్తానులే మేడం. మా వైఫ్ ఊరు నుంచి రాగానే నేను కాల్ చేసి చెప్తాను. ఇట్స్ ఓకే. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫైల్ వెరీ ఇంపార్టెంట్. బాగా చెక్ చేయి. అలాగే మేడం. త్వరగా వర్క్ ఫినిష్ చేసి మేడంకి ఫైల్ ఇచ్చేయాలి. లాభం లేదు. దమయంతి అత్తని, అనుపమమ్మ వాళ్ళని చూసుకొని కళ్యాణి చాలా ఓవర్ చేస్తుంది. శత్రువు బలపడేలోపే మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఇది రాజనీతి. అది ఇప్పుడే నీ మీద ప్రయోగించబోతున్నాను కళ్యాణి. నిన్ను ఎలా అయినా శౌర్య అసహ్యించుకునేలా చేయాలి. నన్ను మీరు తిట్టారు, కొట్టారు అంటే మంచి జరిగిందని దమయంతి అత్త వత్తాసు పలుకుతుంది. శౌర్య ఏమనలేడు. అందుకే ఈసారి శౌర్యని, దమయంతి అత్తని ఇద్దరినీ నీకు రివర్స్ అయ్యేలా చేయబోతున్నాను. ఏ ఫైల్నైతే నా చేతిలో నుంచి నువ్వు లాక్కున్నావో ఆ ఫైల్తోనే నీ ఆట కట్టిస్తాను.
ఏమన్నావు అనుపమమ్మ? నీ కూతురు జోలికి వస్తే చంపేస్తావా? ఇప్పుడు నేను డైరెక్ట్గా రావడం లేదు. శౌర్యని దమయంతి అత్తని నీ కూతురు వైపు డైవర్ట్ చేస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదమ్మా. ఈ చుట్టుపక్కలే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత నాణ్యత ఉండదు. ఇప్పుడు ఈ పేపర్స్ ని ఈ దరిదాపుల్లో ఎక్కడ కాల్చినా నా మీద అనుమానం వస్తుంది. ఏ అనుమానం రాకుండా పని పూర్తవ్వాలి. ఎలా? ఈ పేపర్స్ ని ఆ చీరల ప్యాకింగ్ లో కలిపేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు ఈ పేపర్స్ ఎక్కడికి వెళ్ళాయో, ఎలా వెళ్ళాయో ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవేళ చీరల్లో కలిసిపోయాయి అని తెలిసినా ఏ షాప్ కని వెళ్తారో, ఏ ఇంటికని వెళ్తారు. సంపద, యు ఆర్ బ్రిలియంట్. అంతే. పాపం కళ్యాణి పరిస్థితి ఇప్పుడేంటో మరి. చీరలు చాలా బాగున్నాయి నానమ్మా. పర్వతనేని శివపార్వతి గారి చీరలు నేయిస్తే నచ్చని వాళ్ళుండరు. ఆఖరికి కొండ మీద కోతికి కూడా నచ్చుతుంది నీకు నచ్చినట్టు. నవ్వండి నవ్వండి, మీ అందరికీ ఇదే చివరి నవ్వు. ఇక నుండి అందరూ దమయంతి అత్త తిట్టే తిట్లకు, శౌర్య కోపానికి ఏడుస్తూనే ఉంటారు. చిన్ని, సేట్ వాళ్ళకి తొందరగా చీరలు పంపించాలి. చీరలన్నీ ప్యాకింగ్ అయ్యాక బాచీని సేట్ వాళ్ళకి ఇచ్చి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయబోతున్న అనుపమమ్మ. వా, చాలా బాగుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కళ్యాణి నిర్లక్ష్యం వల్ల శౌర్య జాబ్కే రిస్క్ వస్తుంది. అప్పుడు శౌర్య కోపాన్ని ఎవరు ఆపగలరు? ఆ దేవుడు కూడా ఆపలేడు. మరి దమయంతి అతని, పర్వతనేని శివపార్వతమ్మ కూడా నిలువరించలేదు. అయ్యో కళ్యాణి, నన్ను ఇంటి నుండి గెంటేస్తానని నువ్వే ఇంటి నుండి వెళ్ళిపోతున్నావా? నిన్ను తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. బావా, సైలెంట్ గా ఉన్నావేంటి? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నువ్వేమైనా చెప్పు మహా,
వింటాను, లేదంటే అడుగు, చెప్తాను. నాకు అమ్మాయిలతో మాట్లాడడం సరిగ్గా రాదు. అవునా? సరే, నేను అడుగుతాను, నువ్వు చెప్పు. నీకిష్టమైన హీరో ఎవరు? ఇంకెవరు? మా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్. మరి నీకు? నాకు మహేష్ బాబు. అనుకున్నా. మీ అమ్మాయిలందరికీ కామన్ గా ఫేవరెట్ హీరో మహేష్ బాబే కదా. మరి ఎంత ముద్దుగా ఉంటాడో. మరి హీరోయిన్? ఒక్కరనేం లేదు, 2-3 years కి మారిపోతుంటారు. ఓల్డ్ హీరోయిన్ అయితే మాత్రం శ్రీదేవి గారే. నాకప్పట్లో సౌందర్య గారు, ఇప్పుడు సమంత. బావా బావా, అటు చూడు, మన ఇంటికొచ్చిన ఆఫీసర్ శౌర్య. బావా ఆపు బావా, పలకరిద్దాం. మన పెళ్లి కుదిరిందని చెప్దాం. ఇప్పుడెందుకు మహా? అబ్బా ఆపు బావా, ఆపు. రే స్టూపిడ్! ఏంటి మహా, నీకేమైనా పిచ్చా? అలా స్టీరింగ్ తిప్పుతావేంటి? కొంచెం ఉంటే యాక్సిడెంట్ అయ్యే తెలుసా? మరి నువ్వేగా ఆపమంటే ఆపలేదు. ఇప్పుడు ఆపి మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? కోపం వచ్చిందా బావా? సారీ. సర్లే. ఎవడో ఈడియట్లా ఉన్నాడు, యూస్లెస్ ఫెలో. కొంచెం ఉంటే ఈ తింగర్ దాని వల్ల నేను శౌర్యకి దొరికిపోయేవాడిని. శౌర్య ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, ఫేస్ ఏదో తేడా ఉంది. ఇంట్లో ఏమైనా గొడవలా? మేబీ సంపద వల్లే అయ్యి ఉంటుంది. ఒకసారి వెళ్ళి సంపదని కలిసి మాట్లాడాలి. హలో హలో మేడం, చెప్పండి. ఎంత టైం పడుతుంది శౌర్య రావడానికి? ఇంటి దగ్గరకు వచ్చేసాను మేడం. ఫైల్ చెక్ చేసి తీసుకురావడమే. ఓకే. అని ఆల్రెడీ ఫైల్లో ఉన్న పేపర్స్ అన్ని షాప్స్ కి వెళ్ళిపోయాయి కూడా. ఏమైందండి, ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? అదేం లేదు, వర్క్ ప్రెషర్ అంతే. వావ్, అంటే మంచి టైంలోనే ఫైల్ ని మాయం చేసావు సంపత. గుడ్ గుడ్. ఇప్పుడు కళ్యాణి ఫైల్ కనపడలేదు అని వస్తే ఉంటుంది, అది అస్సలు కిక్. ఇక్కడే కదా ఫైల్ పెట్టాను, కనపడటం లేదేంటి? ఇందాక చూసినప్పుడు కూడా ఫైల్ ఇక్కడే ఉంది, ఇప్పుడు లేదేంటి? కళ్యాణి ఎంతసేపు? ఎంతసేపు వెతికినా కనపడదు. త్వరగా కిందకు రా కళ్యాణి, యాక్షన్ పార్ట్ అయితే చూడాలనుంది. కళ్యాణి ఎంతసేపు? కళ్యాణి
కళ్యాణి పిలుస్తుంది నిన్నే. ఇప్పుడు ఆఫీసర్కి ఏం చెప్పాలి? కళ్యాణి 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 రా త్వరగా రా త్వరగా రా త్వరగా. ఏమైంది శౌర్య? ఏం లేదమ్మా, ఫైల్ తీసుకురామంటే పైకి వెళ్ళింది, పైనే ఉంది. చెక్ చేసి కమిషనర్ గారికి ఇవ్వాలి. కళ్యాణ్, ఏంటి ఇంతసేపు? ఫైల్ ఏది? ఆఫీసర్, అది ఫైల్ బీర్వాలో కనిపించడం లేదు. ఏం నువ్వు అనేది? ఎక్కడ పడేశావు? నేను జాగ్రత్తగా బీర్వాలో బట్టల దగ్గర పెట్టాను. అంత సింపుల్ గా చెప్తున్నావు. అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో నీకు తెలుసా? ఏ మాత్రం తేడా వచ్చినా నా జాబ్ అయిపోతుంది. వినపడుతోందా? జాబ్ పోతుందట. ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో సరిగ్గా. కళ్యాణి, బీరువాలో కాకుండా ఇంకెక్కడైనా పెట్టావేమో గుర్తు చేసుకోమ్మా. బాగా గుర్తుంది నానమ్మ, అక్కడే పెట్టాను. పొద్దున కూడా చూశాను. నీ బట్టల దగ్గరే పెడితే ఎక్కడికి పోతుంది? దానికి ఏమైనా కాళ్ళున్నాయా ఎక్కడికైనా వెళ్ళటానికి? దమయంతి, కళ్యాణి బీరువాలోనే పెట్టానంటోంది కదా, ఎక్కడికి పోతుంది? అందరం కలిసి తలో వైపు వెతికితే ఇంట్లో ఎక్కడున్నా 5 నిమిషాల్లో దొరుకుతుంది. అవును అనుపమా, తలో దిక్కును వెతికితే అదే కనిపిస్తుంది. వెతకండి. ఏ రజని, కనిపించిందా? లేదమ్మా. కనిపించలేదు ఆఫీసర్. కనిపించలేదు శౌర్య. ఎవరూ తీలేదు, ఎవరికీ కనిపించలేదు. కానీ బీరువాలో పత్రాలు మాత్రం మాయమయ్యాయి. సంపద, ఫైల్ తెచ్చివ్వు. ఏమంటున్నావమ్మా? నటించకు. నువ్వే తీసావని నాకు తెలుసు. మర్యాదగా తెచ్చివ్వు. నిజంగా నేను బీరువా నుండి తీయడం చూసిందా? నో ఛాన్స్. నీ అంతటి నువ్వే తెచ్చిస్తే బాగుంటుంది. నేనెందుకు తీస్తానమ్మా? ఆ ఫైల్ నేనేం చేసుకుంటాను? అసలు కళ్యాణి ఎక్కడ పెట్టిందో నాకెలా తెలుస్తుంది? నేను కళ్యాణి రూమ్ లో కూడా వెళ్ళడం లేదు. నైట్ కూడా బయటే పడుకుంటున్నాను కదమ్మా. అలాంటిది నా మీద నిందలు వేస్తున్నారా? నువ్వు ఆగు సంపద. ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను సంపదకి ఫైల్ ఇస్తే కళ్యాణి సంపద దగ్గర నుండి తీసుకుని మరి నేను దాచిపెడతాను అంది. ఇప్పుడు పోగొట్టింది. తన్ను అనాల్సింది పోయి సంపద మీద నిందలేస్తారేంటి? ఈ ఇంట్లో అలాంటి బుద్ధి సంపదకి తప్ప ఎవ్వరికీ లేదు శౌర్య. అమ్మా ప్లీజ్, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. ఇంకా కోపం తెప్పించకండి.
కమిషనర్ గారే ఫైల్ కోసం ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఒక్కరోజు టైం అడగండి ఆఫీసర్, ఎలాగైనా ఫైల్ తీసుకొస్తాను. పోయిన ఫైల్ ఎలా తీసుకొస్తావు? మేడం, కొంచెం టైం పట్టేలా ఉంది. డీటెయిల్గా చెక్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ తీసుకురావచ్చా? ఎర్లీ మార్నింగ్ కావాలి, జాగ్రత్త. అలాగే మేడం.